సోమవారం నుంచి శుక్రవారం వరకు జీవితం చాలా బిజీగా గడిచిపోతూ ఉంటుంది. పని, ట్రాఫిక్, కుటుంబ బాధ్యతలు, చివరికి వ్యాయామం చేయటం కూడా మర్చిపోతాం. కానీ వారాంతంలో మాత్రం కొంత సమయం దొరుకుతుంది. ఆ సమయంలో చేసే వ్యాయామం సరిపోతుందా? ఇవాళ మనం తెలుసుకుందాం. మంచి విషయం ఏంటంటే వారాంతంలో 1 లేదా 2 సార్లు వ్యాయామం చేసినా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. వారానికి మొత్తం 150 నిమిషాలు సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాలు కాస్త కఠినమైన వ్యాయామం కనుక చేసినట్టయితే సరిపోతుంది. ఇలా చేసినట్టయితే వారికి ముందస్తు మరణ ప్రమాదం సుమారు 30% తగ్గిపోతుంది. వారాంతంలో మాత్రమే వ్యాయామం చేసినా రోజు చేసే వాళ్ళ లాభంతో సమానంగానే ఉంటుంది. అంటే వారాంతాల్లో నడక, సైక్లింగు, ఈత, జిమ్ము, బ్యాడ్మింటను లేదా బలం పెంచే వ్యాయామాలు ఏవి చేసినా లెక్కలోకి వస్తాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, 5 రోజులు ఏమీ చేయకుండా 2 రోజులే ఎక్కువ వ్యాయామం చేయకండి. వారం రోజుల్లో కూడా మెట్లు ఎక్కటం, ఫోన్లో మాట్లాడుతున్నట్టయితే నడవటం, స్ట్రెచ్చింగ్ లాంటి చిన్న చిన్న కదలికలు మాత్రమే చేయండి. వారంలో సమయం లేకపోయినా వారాంతాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. సో వీకెండ్లో మంచి వ్యాయామం, ఇక రోజు చిన్న చిన్న కదలికలు ఉంటేనే నిజమైన ఫిట్నెస్ వస్తుంది.